హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇప్పుడే జస్ట్ బయటకు వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చానమాట. ఏమేమి తెచ్చాననేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, బాటిల్స్ ఎన్ని పెట్టుకున్నా కానీ మా బాబు మళ్ళీ ఇది కావాలని మారం పట్టి మరీ తీసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో టమాటా చట్నీ, టమాటా పిక్కల్ ఒకటి, అలాగే అయిపోయినాయండి, అన్ని పచ్చళ్ళు అయిపోయినాయి అనమాట. ఇది వచ్చేసి లెమన్ పిక్కల్ అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి మ్యాంగో పికిల్. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి మా పాప అనమాట. సో మా పాప ఏమేమి తెచ్చుకుందో చూపిస్తాను మీకు. ఇది చూడండి, నెక్లెస్. ఇది వచ్చేసి 160 రూపీస్ అని 120కి ఇచ్చారనమాట. సో రేట్ అయితే ఎక్కువే అండి, బట్ తక్కువ చేయలేదు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా పిల్లల దగ్గర వాళ్ళు ఏడుపు మొహాలు పెడుతుంటే ఇంకా ఇప్పించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్. సో చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా ఉంది కదా, చిన్నగా స్మాల్గా చాలా క్యూట్గా ఉంది ఇదైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే నేను తీసుకున్నానండి. ఇవి హుక్స్ అనమాట, బ్లౌజెస్కి హుక్స్. ఇంకా ఇది వచ్చేసి కాంపాక్ట్ అండి. సో కాంపాక్ట్ అయితే తీసుకోండి, చూపిస్తాను ఓపెన్ చేసి. సో ఇక్కడ చూడండి, క్యాండీ అంట కంపెనీ, క్యాండీ కాంపాక్ట్. సో స్కిన్ కేర్ ఓపెన్ కరీ సార్. ఏం లేదండి, ఇందులో జస్ట్ ఒక పౌడర్ మాత్రమే ఉంది. మేకప్ బాక్స్ ఇంట్లో ఉంది, దాంట్లో అయితే అన్నీ ఉన్నాయన్నమాట. బ్లష్ అన్నీ ఉన్నాయి, దీంట్లో ఓన్లీ పౌడర్ ఉంది, పౌడర్ కాంపాక్ట్. ఇంకా ఇది కావాలి అని తీసుకుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్ కనిపిస్తుందా కెమెరా? సో ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, క్యూట్గా ఉందండి, చాలా చిన్నగా సింపుల్గా అండ్ క్లాసీగా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి లిప్స్టిక్. సో ఇక్కడ చూడండి, మ్యాట్ వెల్వెట్ లిప్స్టిక్, మిస్ లవ్ అంట ఇది జరా. సో ఖరాబ్ హో గయా క్యా. సో ఇక్కడ చూడండి, మ్యాట్ లిప్స్టిక్ అండి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు అండి, గోపురం పసుపు పొడి. సో ఫేస్కి స్కిన్కి చాలా మంచిదండి ఇదైతే. మనము ఫేస్ ప్యాక్స్ చేసుకుంటుంటాం కదా ఇంట్లో, అందులో ఇది యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట ఇదైతే స్కిన్కి. ఓకేనా? సో నేను షాపింగ్కి వెళ్ళిన ఆ షాప్ వీడియో ఒక క్లిప్ పెడతానండి, సో చూసేయండి. ఓకే, हाँ काट दो, जो तो देख ले। ये नेकलेस अच्छे हैं, लग गए छोटे, ये वाले बस सिंपल अच्छे हैं, कोरियन मॉडल है। तेरे को ली थी ना मैं एक बेल्ट ऐसा का ड्रेस है, नहीं तेरे बेल्ट का वो बेल्ट ऐसा गया ड्रेस। मेरा वीडियोस बन गया. సో ఇక్కడ వచ్చేసి టీ అండి. పిల్లలు ఇప్పుడే స్కూల్లోకి వెళ్ళారు. ఇంకా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నేను నా పని అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. సో మార్నింగ్ లెమన్ రైస్ అయితే చేశాను. సో తినేసి వెళ్ళారనమాట పిల్లలు. రైస్ కూడా మార్నింగే చేశానండి ఈరోజు, లేదంటే ఇప్పుడు నైటే చేసేదాన్ని. బట్ ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఇంకా మార్నింగే రైస్ కూడా ఫ్రెష్గా చేసేసి లెమన్ రైస్ అయితే చేశాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నా పని కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ దానికన్నా ముందు టీ తాగి ఆ తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని ఉన్నానమాట. ఇది వచ్చేసి ఇంకా పాలు ఆయన వస్తారండి. ఇప్పుడు పాలు వస్తే తీసుకోవాలి.
సో నేను ఎప్పుడు పాలు పోపించుకున్నా కానీ ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని పోయించుకుంటానండి. ఎందుకంటే అందులో డస్ట్ అండ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి సంథింగ్ వస్తుందండి డస్ట్ పాలల్లో. సో అందుకని ఇలా స్ట్రైనర్ పెట్టి నేను పాలు పోయించుకుంటానమాట. డైరెక్ట్గా పోయించుకొని మనం ఇంకా వేడి చేయం కదండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాం మళ్ళీ అప్పుడు కూడా డెఫినెట్గా స్ట్రెయిన్ అయితే చేయండి పాలను. డైరెక్ట్గా తాగకండి, వేడి చేసుకొని అలాగే డైరెక్ట్గా అలాగే పెట్టేయకండి. మనం పాలు తీసుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, అప్పుడు పైన మీగడ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా, సో అప్పుడు స్ట్రెయిన్ చేసేకి రాదనమాట. సో నేను పోయించుకునేటప్పుడే ఇలా స్ట్రెయినర్ పెట్టేసుకొని పోయించుకుంటానమాట. ఓకేనా, ఇది ఒక టిప్. సో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను నా డస్టింగ్ అనేది స్టార్ట్ చేసేస్తానండి. నేను కసువు అయితే అప్పుడే ఊడ్చాను అనమాట. పిల్లలు వెళ్ళిన వెంటనే కొంచెం డస్టింగ్ అది ఇది చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఆ తర్వాత నేను మొత్తం కసువు అనేది ఊడ్చుకుంటాను ఇంట్లో. ఎందుకంటే పిల్లలు వెళ్ళిన వెంటనే అలా ఊడ్చకూడదు ఇల్లు అని చెప్తారు కదా, అందుకని. సో ఇంకా పైన డస్టింగ్ ఉంటుంది కదండి, ఈ దివాన్ కాట్ అయితే మా పిల్లలు మొత్తం గందరగోళం చేసి పెట్టేస్తారనమాట వాళ్ళు ఉన్నప్పుడు. అందుకని ముందుగా దీన్ని సెట్ చేసేసి దీని మీద ఉన్న డస్టింగ్ మొత్తం చేసి ఆ తర్వాత సెట్ చేసి ఇంకా నేను కిచెన్లో వెళ్ళిపోయి ఆ కిచెన్ పని చూసుకొని ఆ తర్వాత ఇంకా మొత్తం ఇంకా సమ్మర్లో చాలా డస్ట్ వస్తుందండి మా ఇంట్లో అయితే. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్కి అయినా సరే, టీవీ సైడ్ అయినా సరే ఇంకా చాలా డస్ట్ ఉంటుందన్నమాట. అది మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ముందుగా పిల్లలు వెళ్ళిన వెంటనే. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కుదరదండి నాకు. వాళ్ళు చాలా అల్లరి చేస్తూ ఉంటారు కదా ఇంకా పిల్లలు, నేను తీసి పెట్టడానికి మళ్ళీ వాళ్ళు పారేయడానికి ఇంకా అదే సరిపోతుంది. అందుకని ఇంకా వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిన వెంటనే నేను నా పని అనేది స్టార్ట్ చేస్తాను. సో చిన్న పిల్లలు కదండి, పెద్ద వాళ్ళైతే ఇంకా వాళ్ళు అర్థమవుతుంది, కానీ చిన్న పిల్లలు కదా, అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పని స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇలా ఆల్మండ్స్ని క్రష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇందులో చాపర్లో వేసాను. చాపర్లో వేసే ఏం అంటే అది క్రష్ అవ్వట్లేదు, చాలా హార్డ్గా ఉంటాయి కదా, ఇవి చాలా గట్టిగా ఉంటాయి కదా ఆల్మండ్స్. సో అందుకని క్రష్ అవ్వట్లేదు, చాప్ అవ్వట్లేదు అనమాట. ఇంకా అందుకనే ఇందులో వేసేసి దీన్ని ఇలా దంచేస్తున్నాను. సో ఇలా క్రష్ చేసి మనం ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టేసుకుంటే మనకు అప్పటికప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఏమైనా డ్రింక్స్ చేసినప్పుడు కానీ, లేదంటే కస్టర్డ్ చేసినప్పుడు కానీ, లేదా డెజర్ట్స్ ఏమైనా చేసినప్పుడు కానీ గార్నిషింగ్ కోసం అవైలబుల్లో ఉంటాయండి. లేదంటే ఇంకా అన్నీ అప్పుడే చేసుకోవాలంటే కుదరదు కదా, సో అందుకని నేనైతే ఇలా చేసి పెట్టేసుకుంటాను. ఓకేనా, ఇలా చేసి పెట్టేసుకోండి మీరు కూడా. ఒక చిన్న డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తొందరగా అవైలబుల్గా ఉంటాయి. ఇది ఒక ఎక్స్ట్రా పని అనేది తగ్గుతుందన్నమాట మనం అన్నీ రెడీగా పెట్టేసుకుంటే. ఓకేనా, సో ఈ టిప్ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా, మర్చిపోకుండా లైక్ చేయండి. సో అన్నీ ఇలా మరి పౌడర్ లాగా చేసేసుకోకూడదండి, జస్ట్ ఇలా స్లోగా చేసుకోవాలన్నమాట. క్రష్ చేసుకుంటే మనకు పీసెస్ లాగా, చిన్న పీసెస్ లాగా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా చిన్న పీసెస్ లాగా గార్నిషింగ్ కోసం చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది. ఓకేనా, సో ఎప్పుడైనా డెజర్ట్స్ అండ్ డ్రింక్స్ చేసినప్పుడు పైన దీన్ని గార్నిషింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడ చూడండి, ఆల్మండ్స్ ఇక్కడ సోక్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి సబ్జా గింజలు, ఇవి కూడా సోక్ చేసి పెట్టాను. ఎందుకంటే ఈరోజు ఒక చల్లటి మంచి సమ్మర్ కదండి, సమ్మర్ డ్రింక్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట, చేస్తున్నాను ఈరోజు. అందుకని ఇవి 2 అయితే సోక్ చేసి పెట్టేశాను. ఓకేనా, సో ఈ డ్రింక్ రెసిపీ కూడా మన ఛానల్లో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను డ్రింక్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఆల్మండ్స్ తొందరగా సోక్ అయిపోవాలి అనుకుంటే కనుక హాట్ వాటర్ వేసుకొని ఆల్మండ్స్ని సోక్ చేసి పెట్టేసుకోండి. చాలా తొందరగా సోక్ అయిపోతాయి, చాలా తొందరగా పీల్ అవుట్ అయిపోతాయి. ఓకేనా, సో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి లస్సీ చేస్తున్నానండి పిల్లలకి. ఇంకా ఏం చేయాలి అని ఇంకా పెరుగు ఉంది,
సమ్మర్ డ్రింక్ చాలా వేడిగా ఉంటుంది కదండి, లస్సీ అయితే కొంచెం బాగుంటుంది అని సో లస్సీ అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. లస్సీ అయితే చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ పెరుగు మొత్తం ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి, వాటర్ వేయకూడదు. ఆ తర్వాత షుగర్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ ఇంకో టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఇది వేసేసుకొని బాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి, ఏం లేదనమాట లస్సీ చేసుకోవడంలో. జస్ట్ పెరుగు, షుగర్ అంతే. ఇంకా పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి, అది లస్సీ గ్లాస్లో వేసిన తర్వాత గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గ్లాసెస్లో నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. సో మీకు ఎన్ని ఐస్ క్యూబ్స్ కావాలో అన్ని వేసుకోండి. ఇక్కడ నేనైతే 3 వేసాను అనమాట. సో 1/2 లీటర్ లస్సీ అండి, ఇది 1/2 లీటర్ పెరుగుతో చేశాను. సో చూస్తున్నారు కదా, కరెక్ట్ 3 గ్లాసెస్ అయ్యాయి అన్నమాట. సో ఇంకా ఇలా గ్లాసెస్లో లస్సీ వేసేసుకున్న తర్వాత దానిపైన మిగడ వేసేసుకోవడమే, అంతే అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అండ్ చాలా క్విక్గా సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఎక్కడ చూసినా వీధిలో లస్సీ అనేది ఉంటుందండి కంపల్సరీ.